వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి మీ హ్యాండ్ని మీరు సెల్ఫ్ డయాగ్నోస్ చేయండి. ఇట్లా స్ట్రైట్గా పెట్టేసేయండి. ఒక 20 సెకండ్స్ కౌంట్ చేస్తూ, అంటే 20 నెంబర్స్ కౌంట్ చేయండి. ఇట్లా పెట్టినప్పుడు మీ ఫింగర్స్ కానీ ఇట్లా షేక్ అయినా, షవరింగ్ అవుతా ఉన్నా, ఏదైనా వణుకుడు వచ్చినా కూడా మీకు నరాల సమస్య ఉన్నట్టే అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ చేతన్ రాజు గారు అయితే మనతో ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. సో ఈ వీడియో చూసి మీరు సెల్ఫ్ డయాగ్నోస్ చేసిన తర్వాత మీకు ఈ సమస్య ఉంది అంటే మన సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్కి, ప్రేక్షకులకి, ఆడియన్స్కి అయితే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. కన్సల్టేషన్ ఏమీ లేకుండా ఫ్రీగానే వాళ్ళను నేను డయాగ్నోస్ చేస్తాను, వాళ్ళకి సర్వీస్ అయితే మనం చేద్దాం సార్ అని చెప్పేసి అన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ నిజంగా మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్పారు కదా, ఈ సెల్ఫ్ డయాగ్నోస్ అనేది చాలా వరకు వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నాం, కానీ ఎప్పుడో నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకు కూడా టెస్ట్ చేసి చూశాను. సో ఎక్కువ ఈ వణకడం అనేది కనబడుతూ ఉంది. అంటే వాళ్ళు చూడడానికి ఏమో బాగా మంచిగా ఇదిగా ఉంటారు, కానీ ఇట్లా చేయి పెట్టినప్పుడు అసలు ఆ సపోర్ట్ లేకుండా 20 సెకండ్లు కూడా ఉండలేక ఉన్నారు. సో ఇది నర్వ్ ప్రాబ్లం ఫ్యూచర్లో వస్తుందనా, లేకుంటే వాళ్ళకి స్టార్ట్ అయిపోయిందనా దాని సింటమ్? ఇప్పుడు ఇట్లా చేయి పెడితే కొందరికి ఇట్లా 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 జల 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 ఇట్లా ఇన్వాలంటరీ మూమెంట్లు వస్తాయి కదా, దాన్ని ట్రెమర్లు అంటారు. ఓకే, ట్రెమర్లు అంటే ఇప్పుడు భూకంపం వచ్చింది, దాన్ని కూడా ట్రెమర్లు అంటారు. అయితే అట్లనే ఇది కూడా ఇట్లా అవుతుంది అంటే ట్రెమర్స్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇవి వస్తున్నాయి అంటే మీ నరాల పైన ఏదో ఎఫెక్ట్ ఉంది, కానీ కొందరికి పుట్టుకతోటి కూడా ఉంటది. కొంచెం వాళ్ళకు దానివల్ల మొత్తం లైఫ్ కూడా అయిపోతుంది, వాడు వస్తాడు పోతాడు, వానికి అర్థం కూడా కాదు నాకు ట్రెమర్లు ఉండడం వల్ల ఏమైనా పరేషాని అయింది అనేసి. కానీ ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతుంది, ఇట్లా కప్ పట్టుకుంటే కూడా ఇట్లా ఇట్లా ఇవ్వడం, అందులో టీ మొత్తం కింద పడిపోతుంది. కొందరికి సిగ్నేచర్ చేసుడు కష్టం అయిపోతుంది. అది ఏజ్ లో కదా సార్, మామూలుగా ఏజ్ లోనే కాదు, పార్కిన్సన్స్ వచ్చింది యంగ్ ఏజ్ లో. ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండ్రు, పార్కిన్సన్స్ 2 years బ్యాక్ వచ్చింది పేషెంట్. మన వీడియో చూసుకొని వచ్చిండు. 2 years బ్యాక్ వస్తే ఆ పేషెంట్ కి సార్ పార్కిన్సన్స్ డయాగ్నోజ్ అయింది అనేసి అన్నారు. అన్ని ఇన్వాలంటరీ మూమెంట్లు మొత్తం తగ్గింది ఆ పేషెంట్ హోమియోపతికి. అయితే పార్కిన్సన్స్ వ్యాధిలో కూడా వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు షుగర్ వ్యాధి అసలు కంట్రోల్లో మీరు పెట్టుకోలేదు, షుగర్ అన్ని కాడ ఎఫెక్ట్ చేస్తుందా బాడీని, అట్లనే న్యూరోపతి కూడా చేస్తుందా బాడీలో, ఆ న్యూరోపతి వల్ల కూడా ఇట్లా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, బ్రెయిన్లో ఏదో చిన్న స్ట్రోక్ వచ్చింది, మళ్ళీ దాంతోపాటు మెడ భాగంలో కూడా నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, స్పైనల్ కార్డ్ కంప్రెస్ అవుతుంది, మల్టిపల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకో, ఇవి ఎక్కువ ఉంటాయి. మళ్ళీ దానిపైన కొందరికి ఏం లేదు ప్రాబ్లం అయినా నరాలు చక్కగా ఉంటలేవు అంటే యాంగ్జైటీ వల్ల కూడా అవుతుంది. ఒక సార్ వచ్చింది మన దగ్గర, ఆ సార్ బ్యాంక్లో ఎంప్లాయీ, ఆయన ఇట్లా సైన్ చేస్తుంటే మంచిగానే సైన్ చేస్తుండు, ఇంట్లో కూర్చొని A to Z రాయమంటే రాస్తుండు. ఇప్పుడు ఆయన చెక్ ఎవరికన్నా ఇవ్వాలనుకోండి, ఆయన ముంగట మీకు ఇవ్వాలనుకోండి బై చెక్, ఇప్పుడు సైన్ చేసి ఇస్తే ఆయనకు సైన్ చేయడానికి వస్తలేదు, ఆయన చేయి ఇట్లా 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 ఇట్లా. ఓకే, ఇప్పుడు చాయ్ తాగుతుండో ఇంటికాడ కూర్చొని, కప్లో తాగుతుండో, మగ్లో తాగుతుండో, గిలాసులో తాగుతుండో, మంచిగా తాగేస్తుండు. ఇప్పుడు మీ ముంగట ఇప్పుడు మనం ఇద్దరం ఇప్పుడు కాఫీ తాగినాం, ఇద్దరు తాగేసినాం, ఖతం పెట్టేసినాం. ఇప్పుడు నా ముంగట కానీ మీ ముంగట కానీ కూర్చొని ఆయన కాఫీ తాగుతుంటే ఆయనకి ఇట్లా ఇట్లా అయ్యి కాఫీ ఇట్లా పడిపోతుంది. ఒక పేషెంట్లు కొందరు వీటితోటి తిమ్మిర్లు కూడా ఉంటాయి, మళ్ళీ వాళ్ళ మంటలు కూడా ఉంటాయి, మళ్ళా అరికాల్లో కూడా మంటలు, షేకింగ్, ఇవన్నిటిని ట్రెమర్స్ అనేసి సిమ్టమ్. ఇది మల్టిపల్ ఇట్లా రోగాల్లో ఉంటది. ఇట్లా మన దగ్గర మస్తు మంది వస్తారు. ఇప్పుడు ఈసారికి కూడా తగ్గింది హోమియోపతి తోటి. క్యాన్ యూ బిలీవ్ ఇట్? ఏవేమో మందులు వాడిరంట, తగ్గలేదు, హోమియోపతి తోటి తగ్గింది. ఈ న్యూరోకి హోమియోకి మంచి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఎందుకంటే న్యూరోకి సంబంధించినది చాలా వరకు హోమియోపతులు తగ్గుతూ ఉంటాయని చెప్పి నేను కూడా చాలా ఆర్టికల్స్ చదివాను. అదేవిధంగా చాలా మంది కూడా తగ్గిన వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు ఆకాశంలో చంద్రుడు ఇంకా చుక్కలు కనిపిస్తాయి కదా, అట్లా హోమియోపతి ఇంకా నరాలది రిలేషన్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హోమియోపతి ఏం పని చేస్తుంది, మైక్రోస్కోప్ కింద పెడితే ఏముండదు అనేసి అంటారు. మెడిసిన్ మైక్రోస్కోప్ కింద పెడితే దాంట్లో ఏం మాలిక్యూల్ ఉండదు అంటారు, అయినా పని చేస్తుంది కదా. అయితే ఏంటంటే హోమియోపతి మందు ఎప్పుడైతే నాలుక పైన పడుతుంది కదా, నాలుక మీద ఉన్న నరాలు ఇమ్మీడియట్ యాక్షన్ స్టార్ట్ చేస్తాయి దానికి. ఇమ్మీడియట్ యాక్షన్ స్టార్ట్ చేస్తాయి. అండ్
ఇమీడియట్ సిగ్నల్ బ్రెయిన్ పోతుంది, బ్రెయిన్ నుంచి నరాలకు పోతుంది, పని మందు చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకే. కడుపులో వెళ్ళి కడుపులోకి వెళ్ళి బ్లడ్లో పోయి మళ్ళీ ఆర్గన్కి పోయి పని చేసే అవసరం కూడా లేదు. ఓకే. అంత తొందరగా పనిచేస్తుంది హోమియోపతి మెడిసిన్. అండ్ నేను నా క్లినిక్లో చూసిన రిజల్ట్స్ తర్వాత నేనే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనేసి అనుకోవాలి. అంత తొందరగా పనిచేస్తాయి హోమియోపతి మెడిసిన్. చాలా మంది సెలబ్రిటీలకి ట్రీట్మెంట్ చేస్తుంటారు కదా సార్, అంటే మెయిన్ ఈ నర్వ్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళని ఎక్కువ మంది చూస్తూ ఉంటారా మీరు? అవును, చాలా నరాలు అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవే కాదు, ఇప్పుడు పక్షవాతం ఉంది, లేదంటే డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంది, న్యూరోపతి ఉంది, అది డయాబెటీస్ వల్ల రావచ్చు, వేరే దాని వల్ల రావచ్చు. ఇప్పుడు కొందరికి మయోపతి లాంటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఒక సెలబ్రిటీకి వచ్చింది, మీకు కూడా తెలుసు. మయోపతి లాంటి ఆ ప్రాబ్లమ్స్ లో కూడా మనకు న్యూరోపతి కనిపించవచ్చు మళ్ళా. అయితే ఇట్లా చాలా రోగాల్లో వస్తుంది నరాలు. మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ పెరిగితే కూడా నరాల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంతెందుకు, ఇప్పుడు మీరు ఇదైతే విన్నారు కదా, చేతులు తిమ్మిర్లు, నేను కూడా రోజు చూస్తా చేతులు తిమ్మిర్లు, అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలు అనేసి. కొందరు పేషెంట్లకు గుండెదడ అనిపించడం, భయం అవ్వడం, ఏమైతుంది అనేసి భయం అవ్వడం, ఎవరితోటైనా కలవడానికి భయం అవ్వడం, ఇట్లా సోషల్ యాంగ్జైటీ రావడం, యాంగ్జైటీ అంటారు దీన్ని. ఇది కూడా నరాలు ఎఫెక్ట్ అయితే ఇది కూడా కనిపిస్తుంది మనకు పేషెంట్స్ లో. ఓకే. హోమియోపతిలో మనం ఈ రోజు మొదలు పెట్టాము, ఈ రోజు మందులు వాడామంటే ఇంకో 10 ఏళ్ళ వరకు వాడుతూనే ఉండాలని ఒక అపోహ ఉంది సార్. మరి ఈ నరాల సమస్య ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ మందులు వాడితే వాళ్ళకి సెటరైట్ అయ్యే విధంగా ఉంటుంది? కొందరు పేషెంట్స్ కి నెలలో తగ్గిపోతుంది, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది పరిశాని, అది నెలలోనే తగ్గుతుంది. కొందరు పేషెంట్స్ కి ఒక 6 నెలల్లో తగ్గుతుంది. అది డిపెండ్ అవుతుంది పేషెంట్ ఎట్లా మందులకి రెస్పాండ్ అవుతాడు. ఓకే. మనం ఏం చేస్తాం, 2 నెలలకి మందులు ఇస్తాం, 2 నెలలకి పేషెంట్కి ఎంత తగ్గింది బట్టి దాన్ని బట్టి మనం చెప్తాం పేషెంట్కి. ఈ మందులు వాడేటప్పుడు ఏమన్నా పథ్యం ఉండాలి అంటే ఈ ఫుడ్ తినద్దు, ఈ ఫుడ్ తినాలి, అట్లా ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి? హోమియోపతి మందులకి పథ్యం ఉండదు, కానీ మీకున్న రోగంని బట్టి మీరు పథ్యం చేసుకోవాలి. ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి ఉంది, ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి ఉన్నాక నేను డైలీ మందు తాగుతా అంటే నడుస్తుందా? పని నడవదు కదా. లివర్ పోతుంది, కిడ్నీలు పోతాయి, మనిషి కూడా పోతాడు. అయితే అరే మీకు షుగర్ వ్యాధి ఉంది, స్మోకింగ్ చేయకండి, డైలీ ఆల్కహాల్ తీసుకోకండి, కోకా కోలాలు థమ్స్అప్లు తాగకండి, రోడ్ల మీద మిర్చి బజ్జీలు తినకండి, ఇది చెప్పడం పథ్యం ఉండదు కదా. అది రోగాన్ని బట్టి మనం పాటిస్తే చాలు మనకు. సార్, దీనికి సంబంధించి ఏదైనా హోమ్ రెమెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన ఆడియన్స్, సో హోమ్ రెమెడీ చెప్దాం. ఇంతకు ముందు కూడా చెప్పిన, ఈ ఏవైతే నరాలు ఉంటాయి దాంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది అనేసి. కరెంట్ అంటే ఏంది? ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ కరెక్ట్ గా ఫ్లో అవ్వాలంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్ గా ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ అని మనం వింటాం కదా, అయితే ఆ ఎలక్ట్రోలైట్ రిచ్ ఫుడ్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా బయట మార్కెట్ లో పౌడర్స్ లాంటివి వస్తాయి కదా, తర్వాత కొన్ని ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ వస్తూ ఉంటాయి, దాంట్లో కూడా కొన్ని ఫేక్ వచ్చాయని చెప్పి మన నెట్వర్క్ మనం అయితే మామూలుగా ఈ ఫ్రూట్స్ తో ఇంట్లో ఉన్న ఫుడ్ తోనే మనం తీసుకోవచ్చు. అవును, అది రెగ్యులర్ గా తీసుకుంటే చూడండి, ఎప్పుడైతే డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది మనిషికి అప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. అటువంటి టైంలో మీరు ఎలక్ట్రాల్ పౌడర్ వేసుకొని తాగుతున్నారు. సరే, అంటే ఎలక్ట్రోలైట్స్ ఇట్లా పేర్లు ఎందుకున్నాయి? ఎందుకంటే మీ నరాలు గట్టిగా కరెక్ట్ గా ఉండాలి అంటే ఎలక్ట్రోలైట్లు కరెక్ట్ గా ఉండాలి, అయితేనే ఎలక్ట్రిసిటీ కరెక్ట్ గా ఫ్లో అవుతుంది కదా బాడీలో. ఫ్రూట్స్ అండి ఫుడ్ చూడండి, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. మళ్ళా దాంతో పాటు ఆకుకూరలు రెగ్యులర్ గా యూజ్ చేయండి. సింపుల్ గా మీకు చెప్తాను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ రెడ్యూస్ చేసుకుంటే మనకు నరాల బలహీనత తగ్గుతుంది. దానికోసం గోధుమతో చేసిన రొట్టె, గోధుమతో చేసిన పూరీలు మర్చిపోండి. అంటే మనం ఓన్ గా తీసుకొని వచ్చి గోధుమలు పట్టించుకున్నా కూడా వద్దంటారా? వద్దు. ఎందుకు వద్దు? దాంట్లో ఉండేదే కార్బోహైడ్రేట్ కదా ఎక్కువ. దాని బదులు జొన్నలతోటి చేసుకోండి మీరు రొట్టె. జొన్న రొట్టె ఎంత ఏమంటారు జనాలు, అరే దాని టేస్ట్ బాగుండదు అనేసి అంటారు. టేస్ట్ బాగుండదు అంటే మీరు నాలుకకి ఎక్కువ టేస్ట్ ఎందుకు తగులుతుంది గోధుమది? ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంది. జొన్నలు మీరు ఒక్కసారి మీకు అలవాటు అయిందంటే, ఆ టేస్ట్ ఒక్కసారి మీ నాలుకకి తగిలిందంటే, మీరు ఇంకా దాని తర్వాత గోధుమ బంగారం రేట్లో అంటే బంగారం విలువ ఉంటే కూడా మీరు దాన్ని ముట్టుకోరు. అయితే ఏం చేయండి అంటే, ఇప్పుడు జొన్న పిండికి మీరు కలుపుకుంటారు కదా, ఒక ఆకుకూర ఒకరోజు మెంతాకులు, ఒకరోజు తోటకూర అన్ని మంచిగా చిన్నగా కట్ చేసుకోండి. ఒక పుదీనా చిన్నగా కట్ చేసుకొని అదే పిండిలా కలుపుకోండి. దాంతో మీరు జొన్న రొట్టె తయారు చేసుకోండి. టేస్ట్ చేంజ్ అవుతుందా? పుదీనాకు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, పాలకూర వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, మెంతికూర వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. దాంతో పాటు
ఇప్పుడు ఒక్క రొట్టెకి మీరు ఇంతే తక్కువ తీసుకోవాలి. ఉసిరికాయది ఓకే ఇంతే వేసుకోండి. ఎందుకు? మంచి ప్రోబయాటిక్ అది. అందరు అంటారు అరే తొక్కులు తినొద్దు, పచ్చళ్ళు తినొద్దు. అరే ఇంత వేసుకోండి. ఇంకా అరే నేను డైలీ పచ్చళ్ళు తింటా, ఎంత తినాలి మనకు ఐడియా ఉండాలి. నేను పచ్చడి లేకుండా ఉండలేను, తింటా రోజు ఇంత వేసుకుంటా. నేను బరువు తగ్గుతలేనా? మీరే చూస్తున్నారు కదా. అయితే అట్లా ఉంటది. మనకు ఏది ఎంత తింటే అది మందు, ఏది ఎంత తినకపోతే ఎక్కువ దానికన్నా తింటే అది విషం. అది మనకు అర్థం అవ్వాలి. అరే లేదు నేను ఇంత వేసుకుంటా, ఇంత రైస్ లో ఎంత తక్కువ వేసుకుంటే ఏమైతుంది? మొత్తం మైలిపోతుంది బాడీలో, బీపీ పెరిగిపోతుంది, డయాబెటిక్ అవుతాం, బీపీ పెరుగుతుంది, పైల్స్ అవుతుంది, ఫిష్యులు అవుతుంది, అన్నీ వస్తాయి. అయితే దాన్నే మీరు మందులాగా వాడుకోండి. ఇప్పుడు హోమియోపతిది సిద్ధాంతం ఉంది మినిమం అనేసి. అంటే మీరు పేషెంట్ కి పెద్ద పెద్ద డోజులు ఇచ్చే అవసరం లేదు, మినిమం డోజ్ అది నరాలు యాక్టివేట్ చేయడానికి ఇస్తే చాలంటారు. ఓకే అట్లా. సో ఇట్లా చేసి తినండి డైలీ, మంచిగా ఉంటుంది మీకు. ఓకే ఓకే ఇది మొత్తానికి ఏంటంటే నర్వ్కి సంబంధించిన ఈ నర్వస్ సిస్టమ్ అనేది బాగా యాక్టివ్ అవ్వాలంటే మాత్రం ది బెస్ట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫీచర్ వివరాలు ఏదైనా కావాలి అని అంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు సార్తో నేరుగా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.